హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ రోజు నుంచి మన ఛానల్లో మనం ఇన్కమ్ ట్యాక్స్ క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నాం. ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏంటి? ఇన్కమ్ మీద వేసే ట్యాక్స్, పేరులోనే ఉంది కదా. ఆ ఇన్కమ్ మీద వేసే ట్యాక్స్ ఎట్లా అనేది దాని గురించి డీటెయిల్డ్గా ఈరోజు చూద్దాము. ఆ ఇన్కమ్ ట్యాక్స్ అంటే అది ఒక ఇండివిజువల్ కానీ ఒక బిజినెస్ పర్సన్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి ఇన్కమ్ మీద వేసే ట్యాక్స్ అనమాట. ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఎట్లా క్యాల్కులేట్ చేస్తారంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్లో తను ఎర్న్ చేసిన మొత్తం మీద ట్యాక్స్ అనేది క్యాల్కులేట్ చేస్తారు. ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏంటి? ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్స్ విత్ April 1st అండ్ ఎండ్స్ విత్ March 31st. మనం ప్రజెంట్ 2024-25 ఫైనాన్షియల్ ఇయర్లో ఉన్నాము. అంటే April 24 నుంచి, అంటే ఫస్ట్ April 2024 నుంచి March 31st, 2025 వరకు ఫైనాన్షియల్ ఇయర్లో ఉన్నాము. ఈ ఇయర్లో, ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మనం ఏదైతే ఇన్కమ్ ఎర్న్ చేస్తామో దాన్ని క్యాలిక్యులేట్ చేసేది మనం అసెస్మెంట్ ఇయర్లో క్యాలిక్యులేట్ చేస్తాం. ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తాము? మనం ఈ ఇయర్ ఎర్న్ చేసిందంటే నెక్స్ట్ ఇయర్, అంటే ఇప్పుడు 24-25 ఫైనాన్షియల్ ఇయర్ అయితే 25-26 అసెస్మెంట్ ఇయర్. అంటే అసెస్మెంట్ ఇయర్ ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ April 1st, 2024కి స్టార్ట్ అయ్యి March 31st, 2025కి ఎండ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనం ట్యాక్స్ ఎప్పుడు క్యాల్కులేట్ చేస్తాము? ఈ ఇయర్ ఎర్న్ చేసిందంటే ఫస్ట్ April 2025 నుంచి 31st March 2026 వరకు క్యాల్కులేట్ చేస్తాం. అంటే ఏ ఇయర్లో అయితే మనం క్యాల్కులేట్ చేస్తామో అది అసెస్మెంట్ ఇయర్. ఏ ఇయర్కి అయితే మనం క్యాల్కులేట్ చేస్తామో అది ప్రీవియస్ ఇయర్, లేకపోతే ఫైనాన్షియల్ ఇయర్ అంటాము. అండ్ నెక్స్ట్, ఎవ్రీ ఇండివిజువల్ అండ్ బిజినెస్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఫైల్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్. మనం ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఫైల్ చేస్తాం కదా, ఆ ఫైల్ చేసిన దాని మీద రిటర్న్స్ అనేది ఫైల్ చేస్తారనమాట. ఎప్పుడు ఫైల్ చేయడానికి? ఫస్ట్ మనం ఇన్కమ్ ట్యాక్స్ పే చేశాక ఏదైతే అసెస్మెంట్ ఇయర్ ఉంటుందో ఆ ఇయర్ మన ఇన్కమ్ మొత్తానికి ట్యాక్స్ పే చేసి దాని మీద మనం రిటర్న్స్ అనేది ఫైల్ చేస్తాము. అంటే ఇప్పుడు రిటర్న్స్ ఫైల్ చేయడానికి దానికంటూ ఒక క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. అంటే అవి ఎక్కడ జెన్యూన్గా ఉంటే, రిఫండ్స్ వచ్చే ఉంటే వాటికి మనకి రిఫండ్ అవుతాయి. అండ్ నెక్స్ట్, ద సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ స్టిపులేటెడ్ బై ద గవర్నమెంట్ అకార్డింగ్ టు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లేవీస్, కలెక్ట్స్ అండ్ రికవర్స్ ట్యాక్సెస్. అసలు ఈ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అనేది ఎప్పుడు వచ్చిందంటే 1961. అండ్ అది కేమ్ ఇన్ టు యాక్షన్ ఎప్పుడు? ఫస్ట్ April 1962 నుంచి ఈ రోజు వరకు మనకి ఇన్కమ్ ట్యాక్స్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. అండ్ ఇది ఏ డిపార్ట్మెంట్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కలెక్ట్ చేస్తుంది. అసలు ఇన్కమ్ ట్యాక్స్లో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయంటే 298 సెక్షన్స్ ఉన్నాయి, 23 చాప్టర్స్ అండ్ సెవరల్ ప్రొవిజన్స్ దట్ కవర్ ద వేరియస్ ఆస్పెక్ట్స్ of taxation in India and define what is income tax in India. ఈ 298 సెక్షన్స్, 23 చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం రూల్స్ అనేది సెట్ చేస్తుంది. వాటి ప్రకారమే ట్యాక్స్ ఫైల్ చేయటం కానీ, రిటర్న్స్ ఫైల్ చేయటం కానీ, అసలు ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా మొత్తం డీటెయిల్డ్గా తెలుస్తుంది. అసలు ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఎవరెవరు పే చేయాలి, ఎవరు ఎలిజిబుల్ అంటే, besides knowing the income tax meaning, it is important to also understand who can pay income tax. ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తారు అంటే, the term person as defined under Income Tax Act includes natural as well as artificial person. ఎవరెవరు ఎలిజిబుల్ అంటే ఇండివిజువల్స్, ఫర్మ్స్, కంపెనీస్, artificial judicial person, associates of person, body of individual, Hindu undivided family, HUF, వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేయడానికి లయబుల్.
అంటే ఒక పర్సన్ హూ హ్యావ్ సెక్యూర్డ్ ఇన్కమ్, బిజినెస్లో అయినా ఇన్కమ్ కానివ్వండి అండ్ శాలరీస్ మీద కానివ్వండి, ప్రతి దాని మీద ట్యాక్స్ అనేది ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ అనేది డైరెక్ట్ ట్యాక్స్, అంటే ప్రత్యక్షంగా మనం కట్టే ట్యాక్స్ అనమాట. జిఎస్టీ అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్ కిందకు వస్తుంది. ఈ టాక్సేషన్ సిస్టంలో మనము కొన్ని ఉంటాయి కదా రూల్స్, అండ్ ఎన్ని టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ చెప్పాను కదా, శాలరీస్, బిజినెస్ అని. అట్లా అసలు మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయో చెక్ చేద్దాం. ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ నుంచి ట్యాక్స్ పే చేస్తాము. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ మీద ట్యాక్స్ పే చేస్తాము. ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఫ్రమ్ బిజినెస్లో వాటిల్లో ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ వచ్చిన దాని మీద కలెక్ట్ చేస్తాము. అండ్ ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ నుంచి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, ఎక్కడి నుంచైనా, ఈ పైన 4 కాకుండా ఇంకెక్కడి నుంచైనా ఇన్కమ్ అనేది వస్తే వాటిని మనము వాళ్ళంతా లయబుల్ పే చేయడానికి ఇన్కమ్ ట్యాక్స్. నెక్స్ట్ అసలు ఇంకొక కీ ఏంటంటే, మా ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా పే చేయాలంటే ఏ కంట్రీకి ఆ కంట్రీకి వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ట్యాక్స్ అనేది కలెక్ట్ చేస్తారు. అట్లాగే ఇన్ ఇండియాలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రూల్ ఏంటంటే, ఆ పర్సన్ ఎవరైతే రెసిడెన్షియల్ అయి ఉంటారో, ఇండియా రెసిడెంట్ అయి ఉంటారో వాళ్ళు ఈ ట్యాక్స్ పే చేయడానికి లయబుల్. అసలు రెసిడెన్షియల్ స్టేటస్ ఏంటి, ఎట్లా వర్క్ చేస్తుందంటే దానికి కూడా కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. ఏంటంటే, ఆ పర్సన్ అనేది రెసిడెంట్ అండ్ ఆర్డినరీలీ రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా అయి ఉండాలి. అండ్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీలీ రెసిడెంట్ అయినా అయి ఉండాలి. ఇన్కమ్ రిసీవ్డ్ ఫ్రమ్ ఇండియా అయినా అయి ఉండాలి. ఇన్ కేస్ రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీలీ రెసిడెంట్, ద ఎర్నెడ్ ఇన్కమ్ ఆర్ అక్రూడ్ ఇన్కమ్ ఆర్ డీమ్డ్ టు అరైజ్ అక్రూ ఇన్ ఇండియా, ఇన్కమ్ ఎర్నెడ్ అవుట్ ఆఫ్ బిజినెస్ ఆపరేటింగ్ ఫ్రమ్ ఇండియా. అంటే రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీలీ రెసిడెంట్ అంటే మనము ఇండియాలోనే రెసిడెంట్, బట్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా నుంచి మనకి ఇన్కమ్ వస్తుంది, అతను కూడా ట్యాక్స్ పే చేయడానికి లయబులే. ఒకవేళ ఆ పర్సన్ వేరే కంట్రీస్లో ఉన్న ఇండియా నుంచి ఇన్కమ్ సంపాదిస్తున్నాడంటే అతను కూడా ట్యాక్స్ పే చేయడానికి లయబులే. నాన్ రెసిడెంట్ ఇండియన్స్ హ్యావ్ టు పే ట్యాక్స్ ఓన్లీ ఆన్ ద ఇన్కమ్. అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ఏంటంటే వాళ్ళు ఓన్లీ ఇక్కడ నుంచి ఏదైనా ఇన్కమ్ వస్తే వాళ్ళు ఒకసారి డీటెయిల్గా వద్దాము. ద గ్లోబల్ ఇన్కమ్ ఫ్రమ్ వేర్ ఎవర్ రిసీవ్డ్ ఈజ్ ట్యాక్సిబుల్ ఇఫ్ ద ఇండివిజువల్. అంటే మనకి గ్లోబల్ ఇన్కమ్ ఎక్కడి నుంచినా, ఏ దేశం నుంచి అయినా, ఏ మూల నుంచి మనకి ఇన్కమ్ వచ్చినా, మనం ఇండియా రెసిడెంట్ అయితే వీ హ్యావ్ టు పే ట్యాక్స్ అంతే. ఇన్ ద సేమ్ కేస్ ఆఫ్ రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీలీ రెసిడెంట్, అంటే ద ఎర్నెడ్ ఇన్కమ్ ఆర్ అక్రూడ్ ఇన్కమ్ ఆర్ డీమ్డ్ టు అరైజ్ అక్రూ ఇన్ ఇండియా అండ్ ఇన్కమ్ ఎర్న్డ్ అవుట్ ఆఫ్ బిజినెస్ ఆపరేటింగ్ ఫ్రమ్ ఇండియా అండ్ ప్రొఫెషన్ సెటప్ ఇన్ ఇండియా ఆల్ ఆర్ ట్యాక్సబుల్. ఒకవేళ అతను ఇండియన్ రెసిడెంట్ అయ్యి ఇక్కడ నుంచి అతనికి బిజినెసెస్ ఏవైతే ఉంటాయో హీ షుడ్ పే ట్యాక్సెస్ అన్నమాట. ఇన్కమ్ రిసీవ్డ్ ఆర్ డీమ్డ్ టు బి రిసీవ్డ్ ఇన్ ఇండియా ఆల్సో ట్యాక్స్. ఇండియా నుంచి ఏ ఇన్కమ్ జనరేట్ అయినా వాళ్ళు ట్యాక్స్ పే చేయాల్సిందే. ఇన్ ద కేస్ ఆఫ్ రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్, ద ఎర్నెడ్ ఇన్కమ్ అక్రూడ్. నాన్ రెసిడెంట్ ఇండియన్స్ హ్యావ్ టు పే ట్యాక్స్ ఓన్లీ ఆన్ ద ఇన్కమ్ ఎర్నెడ్. అంటే ఇప్పుడు ఒకవేళ ఇండియన్స్ కారు వాళ్ళు, నాట్ ఇండియన్స్, నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అంటే ఎన్ఆర్ఐస్ అంటారు. వాళ్ళు తాతలు అంతకుముందు ప్రీవియస్ జనరేషన్స్ ఇండియాలో ఉండి వాళ్ళు ఇంక అక్కడ సెటిల్ అయిపోయిన ఫ్యామిలీస్ ఉంటారు. వాళ్ళు ఇండియన్ రెసిడెంట్స్ కింద రారు, బట్ వాళ్ళకి కొన్ని ప్రాపర్టీస్ అవన్నీ ఉంటాయి కదా ఇండియాలో, వాటికి దే హ్యావ్ టు పే ట్యాక్స్. ఇదండి ఇంట్రడక్షన్ టు ఇన్కమ్ ట్యాక్స్. మరిన్ని వీడియోస్ నా ఛానల్ నుంచి కావాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ మై ఛానల్, షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్, and keep supporting my channel. Thank you for watching.